క్షమించండి. పాపానికి చోటివ్వద్దని, దానిని బ్రతుకునివ్వద్దని యేసు నొక్కి చెప్పాడు. ఎందుకంటే నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. దేవుడు పాపానికి తీర్పు తీరుస్తాడని పదే పదే ఆయన ఉద్ఘాటించాడు. ఒక వ్యక్తి పాపం లేక ఒక జాతి పాపం, ఒక వ్యక్తి పాపం లేక ఒక జాతి పాపం క్షమాపణ పొందకుండా అలాగే ఉండిపోతే అది భూమి మీదే దుఃఖాన్ని కలిగిస్తుందని, మరణం తర్వాత అది మనల్ని చీకటి రాజ్యంలోకి, భయంకర శ్రమల్లోకి నెట్టివేస్తుందని ఆయన చెప్పాడు. యేసు చెప్పిన ఈ నరకలోకం అనేది ఒక వాస్తవం. పశ్చాత్తాపడి మారు మనసు పొందండి, మీ పాప మార్గాల నుండి వైదొలగండి. ఇది యేసు సందేశం. ఆయన పాపాన్ని ఎంత తీవ్రంగా పరిగణించాడంటే ఆయన మోహపు చూపుల్ని, కోపపు మాటల్ని ఖండించడం ద్వారా 10 ఆజ్ఞలకు లోతైన అర్థాన్ని ఇచ్చాడు. పాపాలను ఒప్పుకోవడం, వాటిని గురించి పశ్చాత్తాపడకుండా ఉన్నట్లయితే నరకంలో శిక్ష తప్పదని ఆయన హెచ్చరించాడు. అపోస్తలులు కూడా పాపాన్ని ఎంత తీవ్రంగా పరిగణించారో క్రొత్త నిబంధనలోని పత్రికల్లో మనం చూడగలం. వారు పాపాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. అపోస్తలుడైన పౌలు ప్రేమను గురించి గీతికలు పాడడం మాత్రమే కాదు, పాపులకు శిక్ష కలగాలని సూటిగా నిర్మోహమాటంగా కూడా చెప్పగలిగాడు. తిమోతికి రాస్తూ ఏమన్నారంటే, పాపము చేయవారిని అందరి ఎదుట గద్దించని 1 తిమోతి 5:20 మాట రాస్తున్నారు. యేసును నిజంగా నమ్మి ప్రేమించిన వారు ఆయన దేనినైతే ద్వేషిస్తాడో వారు దానిని ద్వేషిస్తారు. నా క్రీస్తుకి ఏది నచ్చదో నాకు అది నచ్చదు. పాపాన్ని హానికరమైనదిగా గుర్తిస్తారు. పరిశుద్ధ లేఖనాలను బట్టి పాపానికి శిక్ష రావాలి. ఎందుకంటే పాపం మనల్ని, మన దేశాన్ని నాశనం చేస్తుంది. చూడండి, క్రైస్తవుడు భయపడాల్సింది వ్యాధికి, రోగానికి కాదు, మరణానికి కాదు. అది మేలే. భయపడాల్సింది దేవునికి. అపరాధ పాప దోషం నుండి విడుదల పొంది దేవుడు ఆశించిన విధంగా జీవిస్తే దేవుడు తప్పక కృప చూపుతారు. ఇక మనం బైబిల్లోనికి వెళ్ళి కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు 53వ కీర్తనలోని ఒక్క మాటను మనం ఆలోచన చేద్దాం. 53వ కీర్తన మొదటి నుంచి చూస్తే, దేవుడు లేడని అనేవారు ఎవరట? బుద్ధిహీనులు. ఎవరైనా దేవుడు లేడు అంటున్నారంటే వారు బుద్ధిహీనులు. తమ హృదయంలో అనుకుంటారు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేస్తారు. మేలు చేయబడు ఒకడు లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. ఎవరైనా వెతకట్లేదు, అన్ని సాంప్రదాయబద్ధమైన క్రియలే. ఎందుకు వెతకట్లేదు? ఆయన వెతకడానికి ఒక అర్హత ఉండాలి. దేవుణ్ణి కనుగొనడానికి అర్హత ఒకటి ఉండాలి. ఏంటి అర్హత అంటే అక్కడ రాయబడిన మాట, వివేకము కలిగి ఉండాలట. ఫస్ట్ ఏం కావాలండి? వివేకం లేకపోతే దేవుడు మీకు ఎప్పటికీ దొరకడు. వివేకము కలిగి
వెతికే వారికి ఆయన దొరుకుతాడు. అయితే వివేకము అని దేని గురించి ఆయన చెబుతున్నారు? ఇది ఉంటే దేవుణ్ణి ఎరుగుతారా? ఇది లేకపోతే దేవుని సంబంధులు కారా? అయితే వివేకాన్ని కూడా కొట్టేస్తానన్నారు దేవుడు. మనుషులకు ఆధారంగా ప్రభుని తెలుసుకోవడానికి ఆస్కారంగా ఉందని మనం అనుకుంటున్నాం. వివేకం అనేది చాలా అవసరం దేవుళ్ళు ఎదగడానికి మనం అనుకుంటున్నాం. కానీ అదే వివేకాన్ని ప్రభు నాశనం చేస్తానని చెప్తున్నారు. చూడండి ఎందుకంటున్నారు అన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు చూద్దాం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతునని వ్రాయబడి ఉన్నది. చూడండి పదం, జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును. కొట్టేస్తానంటున్నాడు ఆ వివేకాన్ని. మరి దేవుని వెతకడానికి ఏం కావాలంటున్నారు ఆయన? వివేకం. మళ్ళీ వివేకం ఉన్న వాళ్ళని ఎందుకు కొట్టేస్తానంటున్నాడు ఆయన? అంటే ఈ వివేకం ఆ వివేకం కాదన్నమాట. ఇది లోకస్తుల మెదడులో మెదిలే లోక సంబంధమైన వివేకం. దైవ సంబంధమైన వివేకం ఉంది అని తెలుసుకోవడానికి దాని గురించి ఆయన సెలవిస్తున్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-12 వచనాలు కలిసి ఉన్నాయి కదా, కొంత భాగం వరకు చదువుదాం. 9వ వచనం. అందుచేత ఈ సంగతి విని నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా ఎరిగిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయనను మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుట మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను అన్నాడు ఆయన. మీకోసం నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు ఆయన. అయితే ప్రేమైన వారలారా ఇక్కడ చూడండి, వివేకం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు ఆయన? మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. ఏం వివేకం అండి ఇది? ఆత్మ సంబంధమైన వివేకం అంటే దేవుణ్ణి బాగా ఎరుగుటకు తెలుసుకున్నట్టుకు ఉపయోగపడేది అనమాట. ఆత్మ సంబంధమైన వివేకము. మనం జాగ్రత్తగా ఈ వివేకం ఎలా సంపాదించాలి? దేవుడు లేడంటమే ఇది లేకపోతే. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని నరులను పరిశీలిస్తున్నాడట ఆయన ఆకాశంలోంచి. అది ఏ వివేకం అంటే లోక సంబంధమైన వివేకం కాదు. అది లోక సంబంధమైన వివేకము కాదు ప్రేమ.
వివేకం అన్నారు, అందుకే దాన్ని ఆత్మ సంబంధమైన వివేకము. ఇది ఎలా వస్తుంది మనకు? అది విషయం. అది లేకపోతే మనం దేవుడు లేడంటాం ఏదో సమయంలో. మన ప్రవర్తనను బట్టో, మన మాటను బట్టో, మన చూపును బట్టో దేవుడు లేడంటాం మనం. అది ఉంటే దేవుని సంగతులు గ్రహిస్తాం. వివేకం కావాలట. వివేకము ఎలా వస్తుంది? కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం 111వ కీర్తన చదువుదాం. 111వ కీర్తన 111వ కీర్తన 10వ వచనం చదువుదాం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకం గలవారు. ఎలాంటి వివేకం అండి? మంచి వివేకం గలవారు. ఎవరు? ఆయన శాసనములను అనుసరించేవారు. దేవుని ఉద్దేశాలను స్వీకరించి ఆయనలో నిలవడానికి సంసిద్ధులమే ఉండడానికి ప్రయత్నించారు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించేవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించేవాడు. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. యెహోవా యందలి భయము జ్ఞానానికి మూలం. ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకం గలవారు. ఏంటి తెలివి ఎలా వచ్చింది? వాక్యాన్ని బట్టి వచ్చింది. నీ బిడ్డలకు దివారాత్రులు వాక్యం వినిపించగలుగుతుంటే నీ బిడ్డ ప్రయోజకుడు అవుతాడు. వాడు మా నాన్న వాడు విడిచిపెడితే చివరికి ఏం మిగులుతుంది చెప్పండి? చూడండి ప్రేమ వల్ల శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకం గలవారు. మోషే గారు కూడా ప్రజలను హెచ్చరిస్తూ వివేకం అంటే ఏంటో చెప్తాడు ఆయన. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం. అన్ని జనులందరి మధ్యలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను నా కట్టడలను నా విధులను అనుసరించుట ద్వారా ఈ జనులందరి దృష్టికి నువ్వు వివేకవంతమైన జనాంగంగా ఉంటావని దేవుడే సెలవిచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 4:6 ఈ కట్టడలన్నిటినీ చూస్తున్నారమ్మా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ గైకొని అనుసరించవలనని వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకం, అదే మీకు. నీ గ్రంథాన్ని ఎవరు ఎరుగుతారో, ఎవరు ప్రేమిస్తారో, ఎవరు నిన్ను బట్టే గొప్ప అనుభవాన్ని కలిగి ఉంటారో చూడండి. ఏది వివేకమట? దుష్టత్వమును విడిచుటియే వివేకం. అంటే వివేకం అంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, అప్పుడు దేవుని వెతకాలి. అందుకే యోబు గారి గురించి చెప్పేటప్పుడు ఆయన న్యాయవంతుడు, యథార్థవర్తనుడు. అమ్మా హలో, అవునండి.
ఆయన గురించి చెబుతూ, యోబు గారి గురించి చెబుతూ, యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. అతను భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. చెడుతనమును విసర్జించడం ఏంటంటే ఇప్పుడు బైబిల్ ప్రకారం దుష్టత్వమును విడుచుటయే వివేకం అంటున్నారు. యోబు గ్రంథం 28 వచనం. యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం. మరి యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమని, దుష్టత్వం విడిచిటయే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చాడు. దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుని కట్టడలను బట్టి జీవించటమే నీ జనులందరి దృష్టికి, నువ్వెవరి మధ్య ఉంటున్నావో ఆ ప్రజలందరి దృష్టికి అది వివేకం. అది ఏదో ఒక రోజు దేవునికి ఆకర్షిస్తుంది. ఇందాక ఒక తల్లి వచ్చింది, దేవుని దయ వల్ల ఉదయం ప్రార్థన చేయించుకుని వెళ్ళాం, దేవుడు కార్యం చేశారండి అంది. తెల్లవారుజామున మన మాటలు విని పరుగున వచ్చేసింది పైకి ప్రార్థన చేయించుకోవడానికి. దేవుడు ఆకర్షించుకుంటారు. మనలో ఏం లేదు, అంతా ఆయనలో ఉంది. 10 మంది వ్యతిరేకించే చోట 100 మంది దేవుని ఇష్టపడుతూ ఉంటారు. అది మనకు తెలియదు విషయం. చూడండి, దుష్టత్వమును విడిచుటయే వివేకం రాయబడుతుంది. దావీదు గారు సొలొమోను గారిని పిలిచంటున్న ఆ మాట మరొకసారి మనం చూద్దామండి. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. నీ దేవుడని యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకులను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకుంటావు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మంతటిని, ఆయన న్యాయవిధులను, శాసనమును గైకొనుము. కన్న తండ్రి చనిపోతూ బిడ్డకు చెప్తున్నమాట. యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకంగా నడుచుకుంటావు. ఆయన మార్గములను అనుసరించాలి. చూడండి, ఆజ్ఞలు పాటిస్తూ వివేకంగా ఉండమంటుంటే అర్థం ఏంటి? దానికి వివేకంగా ఉండమంటే అర్థం ఏంటండి? నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టు. చూడండి, రాజుగారు, మరి సొలొమోను రాజుగారు ఏం కోరుకుంటున్నాడు? అదే రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం దేవుడు దర్శనంలో మాట్లాడుతున్నారు. ఏం కావాలో అడగమంటున్నారు. ఏం కావాలో అడగమంటుంటే ఆయన అడుగుతున్నది ఏంటో ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకము కలిగిన హృదయం దయచేయండి. వివేకం కలిగిన హృదయం ఉంటే ప్రజలకు తీర్పు తీరుస్తాడా? కాదు. వివేకం కలిగిన హృదయం ఉంటే ప్రభువును హత్తుకుంటాడు, ప్రభువే తగిన విధంగా నడిపిస్తారు. అదే చెప్పాడు తండ్రి దావీదు, అదే అడుగుతున్నాడు దేవుని సొలొమోను. వివేకము కలిగిన హృదయము. దావీదు గారు ఎందుకు ఆ మాట చెప్పుంటారబ్బా అని మనం ఆలోచన చేయగలిగితే, ఒకవేళ వివేకాన్ని విడిచిపెడితే ఎంత చిక్కులు వస్తాయని తెలుసు. ఒకనొక సందర్భాన్ని మనం చూడగలిగితే ఆయన జీవితంలో జరిగిన దాన్ని, ఇందుకేనా దావీదు గారు సొలొమోను గారికి అబ్బాయి వివేకం కలిగి ఉండాలని చెప్పారు అనుకుంటాం మనం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం
దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం చూద్దాం. మొదటి వచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధంగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా, ఇశ్రాయేలీలను లెక్కించు అంటూ దావీదుని సాతాను ప్రేరేపించాడట. ప్రేరేపించగా దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును ఆజ్ఞాపించేస్తున్నాడు, వెళ్ళి లెక్క పెట్టేయండి అని. ఎవరు చెప్పిన మాట చేస్తున్నాడు ఈయన ఇప్పుడు దావీదు గారు? ఎవరు చెప్పిన మాట అండి? యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా అని అడుగుతాడా? ప్రజలను లెక్క పెట్టమంటావా వద్దంటావని అడగడా? చూడండి, దేవుని హత్తుకోలేకపోయాడు అక్కడ. అందుకే ఆయన ఏం మిస్ అయ్యాడో, ఈ కార్యం చేయటంలో ఆయన ఏం మిస్ అయ్యాడో ప్రార్థనలో గోజాడి ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. బత్సెబతో పాపం చేసి ఊరియాను చంపించినప్పుడు నేను పాపం చేశాను అన్నాడు. ఇక్కడ చూడండి, సాతాను ప్రేరేపణకు లోబడిపోయి ప్రజలను లెక్కించడానికి అధిపతులను పంపించిన తర్వాత నష్టం కలుగుతున్నప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? అదే మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయమే. కిందకు చదువుకుంటూ వెళితే గనక 16వ వచనం చదువుదామా? దావీదు కనులెత్తి చూడగా భూమి ఆకాశంలో మధ్య నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకుని దానిని యెరూషలేం మీద చాపిన యెహోవా దూత కనబడాను. అప్పటికే 70,000 మంది చనిపోతారు తెలుసు మనకి. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కట్టుకుని వారే సాష్టాంగపడగా దావీదు చేస్తున్న ప్రార్థన చూడండి. జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే కదా. పాపం చేసి చెడుతనమును జరిగించిన వాడు నేనే కదా. గొర్రెల వంటి వారు వీరేమి చేస్త్రీ? నా దేవుడైన యెహోవా, బాధ పెట్టు నీ చెయ్యి నీ జనుల మీద ఉండకుండా నా మీద, నా తండ్రి ఇంటి వారి మీద ఉండనిమ్మని దేవునితో మనవి చేస్తున్నాడు. దీని గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుసండి ఆయన? నా ప్రవర్తన సరిలేదు. 8వ వచనం చూడండి. 8వ వచనం. దావీదు, నేను ఈ కార్యం చేసి అధిక పాపం తెచ్చుకుంటుని నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించి తిని. ఎలా ప్రవర్తించేటట్టండి? ఎలాగమ్మా? వివేకం అంటే ఏంటో మరి? ఆయన అనుసరించి ప్రవర్తించటం. అవివేకం అంటే ఆయన మాట తీసుకోకుండా ముందుకెళ్ళటం. వివేకం అంటే ఆయన ఏం చెబుతారో అలా నడుచుకోవటం. అవివేకం అంటే నీ బుర్రకి నీ బుద్ధికి తోచినట్టు వెళ్ళిపోవటం. అలా వెళ్ళి ప్రజల్లో 70,000 మందిని పోగొట్టుకున్నాడండి. అప్పుడు తర్వాత అంటున్నాడు కదా, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించి తిని ఇప్పుడు నీ దాసుని దోషం పరిహరించుము అని దేవునికి మొర్రపెడుతున్నాడు. మిక్కిలి అవివేకంగా ప్రవర్తించి తిని. వివేకం కలిగిన వాడు దేవుణ్ణి వెతుకుతాడు, దేవుణ్ణి ప్రాధేయపడతాడు, దేవునితో సహవాసం చేస్తాడు. వివేకాన్ని విడిచిపెట్టినవాడు దేవునిని సంప్రదించడు, భారీ నష్టాన్ని చవిచూస్తాడు. దావీదు గారి జీవితంలో గొప్ప నష్టం జరిగిపోయింది కదండి. ఇప్పుడు చనిపోయేటప్పుడు కొడుకు పిలిచి చెప్తున్నాడు, రే బాబు వివేకంగా ప్రవర్తించాలరా అంటున్నాడు అనమాట. మరి నేను ఎలా ప్రవర్తిస్తున్నాం? వివేకంగానే ప్రవర్తిస్తున్నామా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళు. దానియేలు గారిని బెల్షస్సరు ఒక మాట అంటాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం చూస్తే, అప్పుడు వారు దానియేలును పిలువనంపించి అతడు రాగా రాజు ఇట్లనెను, రాజగు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండి దానియేలు నీవే కదా. దేవతల ఆత్మయు, తర్వాత మాట చూడండి,
వివేకము, బుద్ధి, విశేష జ్ఞానము నీ యందున్నవని నిన్ను గూర్చి విన్నాను. ఏమున్నాయట ఆయన దగ్గర? వివేకం. వివేకం, దేవునిలో ఎలా జీవించాలో, ఆయన ధర్మశాస్త్ర వాక్యములు నిర్లక్ష్యం చేయకుండా ఎలా పాటించాలో మనకు నేర్పేది వివేకం. ప్రియమైన వారలారా, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడట. ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడట. అంటే ఆయన వెతకాలంటే ఏం కావాలట? వివేకం. చూడండి, ఇప్పుడు దానియేలు గారిలో ఏం కనబడుతుందంటే వివేకం. బెల్షస్సర్ అంటున్న మాట, వివేకం నీ యందున్నదయ్యా. ఎవ్వరూ చెప్పలేరు, అక్కడ నువ్వే చెప్పాలి. చెప్పాడు. ఎందుకంటే ఈయన కూడా దేవుణ్ణి అడిగి పొందుకున్నాడు. ఇదే దానియేలు 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. షడ్రకు, మేషకు, అబేద్నెగోలతో కలిసి ప్రార్థన చేస్తూ అడుగుతున్న మాట, 23వ వచనం. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. చూసారా, ఎవరిచ్చారట వివేకం? ఆయనే. ఆయన బయలుపరుచుకుంది ఆయనే. ఆయన ఎరిగినట్లుగా జీవించాలి అని మనకు వివేకాన్ని ఇచ్చింది ఆయనే. మరి మనం వినియోగించుకుంటున్నామా? చూడండి, వివేకం కలిగిన వాడు దేవుని యందు ఉంటాడు. దానియేలు దేవుని యందు ఉన్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని యందు ఉన్నారు. వివేకము మన ఎందుంటే తప్ప మనం దేవుళ్ళు నిలవలేం. ప్రేమ వల్ల దుష్టత్వం విడిచిటే వివేకం మర్చిపోవద్దు మీరు. స్టెఫన్ గారిని చంపేసిన వ్యక్తి పేరేంటి చెప్పండి? వినబడుతుందండి నా మాట మీకు అందరికీ? హలో, వందనాలమ్మా. నా వాయిస్ వినబడుతుందండి? ఏదో ఫ్యాన్ శబ్దం అమ్మా, డిస్టర్బెన్స్ కింద ఉందంతానే. సరే, చిన్న ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. స్టెఫన్ గారును చంపిన లేదా చంపడానికి అంగీకరించి బట్టలను కాపలా పెట్టుకున్న, చంపుతున్న వారికి రాళ్ళు ఇచ్చి బట్టలు నా దగ్గర పెట్టండి, నేను చూస్తాను, అతను బతకనిపోద్దు, చంపేయడానికి ప్రోత్సహించిన వ్యక్తి పేరండి చెప్పండి. అమ్మా, వింటున్నారా వాక్యం? ఎవరు చెప్పండి? సౌలు. అమ్మ, సౌలేనా? సౌలేనా కాదండి. సౌలేనా కాదా చెప్పండి? సౌలు. సౌలా పౌలా? పౌలా సౌలా? ఆ సౌలే పౌలయ్యాడు. పౌలుగా మారడానికి కారణం ఏంటి చెప్పమంటారా? ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. ఈయన సువార్త పర్యటనలో సౌలుగానే కొనసాగుతుండేవాడు. ఒకరోజు ఒక అధిపతి దగ్గరికి వెళ్ళాడు ఈయన సువార్త ప్రకటించడానికి. అప్పటికే అతడు ఎవరో తెలుసా మీకు? ఆయన గురించి రాయబడిన మాట చూద్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. వారు అంటే పౌలు బర్నబాలు, వారు ఆ దీపమంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చి, ఆ పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసును ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు. ఎవరటండి?
సెర్గి పౌలు అని చెప్పొచ్చు కదా, అధిపతి ఆయన. సెర్గి పౌలను అధిపతి యొద్ద ఉండెను ఈ గారడీవాడు అని చెప్పొచ్చు కదా, అలాగ కదట. వివేకము గలవాడైన సెర్గి పౌలట, ఆయన అధిపతి యొద్ద నుండెను. వివేకం కలిగిన వాడు అనమాట. అంటే దుష్టత్వం ఆయనలో మచ్చుకొని లేదన్నమాట. అయితే ఆయనకి పరిపూర్ణంగా క్రీస్తు గురించి తెలీదు. వివేకవంతుడు గనక అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరాడు. అయితే ఈ గారడీవాడు ఆయన చెడగొడుతున్నాడు. విశ్వాసం నుంచి అతను తొలగించాలని. చూడండి ఆ పదం 8వ వచనం. అయితే ఎలుమంటే గారడీవాడు ఆ అధిపతిని విశ్వాసం నుంచి తొలగించాలని. అంటే ఆల్రెడీ విశ్వాసం అయిపోయాడు వినగానే. మరి ఎంత వివేకం కలిగిన వాడండి సెర్గి పౌలు గారు. అధిపతి అయ్యుండి కూడా చెబుతున్న మాటలు విశ్వసిస్తుంటే గారడీవాడు చెడగొట్టాలనుకుంటున్నాడు. అందుకు పౌలు అనబడిన సౌలు ఇక్కడే వచ్చిందండి. సౌలు ఎలియాస్ పౌలు. పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతో నిండినవాడ, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టడం మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతన్ని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయబట్టుకుని నడిపింతురని వెతుకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు. ఎవరు? సెర్గి పౌలు. చెప్పగానే వాక్యం విశ్వసిస్తున్నాడే వివేకవంతుడైన సెర్గి పౌలు. ఆయన పెట్టుకున్న ఆ పేరు పౌలు అనే ఆ పేరు ఈ సౌలు అనే ఆయన కూడా ఇష్టపడ్డారనమాట. పౌలుగా పిలువబడ్డాడు అప్పుడు సౌలు గారు. వివేకము కలిగిన వాడటండి ఆయన అధిపతి. ఎంత మంచి మాట రాయబడింది. మరి మీకు నాకు వివేకం ఉందా? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడట. మనల్ని పరిశీలిస్తున్నాడు. వివేకం ఉండాలి. భక్తి చేయడం కాదు. దేవుడు అంటే నాకు ఇష్టం అండి, దేవుని కోసం అది చేస్తాను ఇది చేస్తానండి. దానికంటే ముందు నీకు వివేకం ఉండాలండి. దుష్టత్వాన్ని విడిచిపెట్టే తత్వం ఉండాలి. అప్పుడు దేవుడు స్వీకరిస్తారు. అప్పుడు నీ మాట వలన గుండెల్లో మంట పుడుతుంది. చూడండి మరి ఎలా ఉండాలి, మనం ఎలా బ్రతకాలి ఈ లోకంలో చెప్తున్న మాట. యాకోబు పత్రిక యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూద్దామా. 3వ అధ్యాయం 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. చూసారా, మీలో జ్ఞాన వివేకములు గలవాడు. వివేకవంతుడు ఉంటే ఎలా ఉండాలట? జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలి. తన క్రియలను కనపరచాలి. యోగ్య ప్రవర్తన వలన నీ క్రియలను కనపరచాలి. అది వివేకం. అది వివేకం. అది అసలైన తెలివంటే. నీ క్రియలను కనపరచాలి. సకల జనులకు సాక్షార్థమై క్రీస్తు ప్రభు దేవుడని ప్రకటించాలి. మన జీవితాలను ఆయన కొన్నారు తన రక్తం ద్వారా. మనం ఆయన వారం. తాత్కాలికమైన ఈ లోకంలో కొంతకాలం ఉండి వెళ్ళిపోయే పరదేశవాసులు. మనకెందుకు చెప్పండి ఈ లోక భోగాల సంగతి? ఎందుకు మనకి? పైనున్న వాటి మీదనే దృష్టి పెట్టండి అంటున్నారు కదా పౌలు గారు. ప్రభు సహాయం మనకు ఎల్లప్పుడూ ఉండాలి. వివేకము కలిగి ప్రభుని సేవించేవారిగా మనం ఉండాలి.
అలాంటి కృపాభాగ్యమును దేవుడు మనందరికి అనుగ్రహించి, వివేకం అనుగ్రహించి, తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, మా ప్రభు, మా రాజు,